అయ్యో అయ్యో సుమతక్క నా పిల్లని కొట్టి చంపుతావా ఏంది? అయ్యో నా బంగారు పిల్ల నీకేముందా దునియా మీద అనుకుందా? అది ఎట్లా మాట్లాడుతుంది నీకు తెలుసా? ఏందక్క ఏమో నా పిల్లని పొట్టు పొట్టు కొడతావు ఏమంటది? నేను దాన్ని పొద్దుగాలు ఎత్తున కైట పెట్టుకుంటున్నావు. ఏమంటుందో నీకు ఎరగనా? తెల్లారులు ఎత్తనే కోళ్ళ మీద పెట్టి పొట్టు పొట్టు ఎడుతుంది పక్క మొక్కంది. అవునే ఏమండి పొద్దుగాల లేస్తే ఆకిలంతా తవ్వి తవ్వి పొక్కిలు చేస్తున్నాయి, చెట్లు పెడితే తవ్వి తవ్వి పీకెత్తున్నాయి, ఇల్లు కడుక్కుంటే ఏరికి పాడు చేస్తున్నాయి. కోళ్ళు పాడుగాను నా కోళ్ళంది ఇట్లా గంగ కోళ్ళు. అవు బిడ్డ మొన్ననే చుట్టతే గంగ కోతిమి మళ్ళా గంగ ఎందుకు పైసలు దండుగా అంతే. అయినా సుమతక్క నీ కోళ్ళు మాకు అకిట్లకు రాకుండా మా ఇంటికి రాకుండా కట్టేసుకో ఏమైతుంది? కట్టేసుకుంటా అబ్బాబ్బాబ్బా ఏమి చెప్తిరి నా కోళ్ళు నా ఇంటి ముందు బంగారం లెక్క బుక్కుతా అంటే ఐకేబీలో అట్ల కుప్పల పండి పోయి దొంగతనం అట్లొచ్చి నా కోళ్ళని బాబా అని పిలిచి ఆదివారం పూట కోసుకొని తినే మొక్కపోర. నేను కోసుకొద్దుగా చూసినావా నువ్వు? సుత్తలే నారా నేను గోడ మీదకెళ్ళి దొంగ కోళ్ళ మొక్కపోడ. ఎవడే దొంగ కోళ్ళ మొక్కపోడు? మంది కోళ్ళు దొంగతనం చేయాల్సిన అవసరం మాకేందే? మా ఆయన బంగారం. బంగారం నీ మొగడు సక్కని పూసే గాని మొన్న ఆదివారం నాడు కోడి నేను నుంచి తెచ్చిండు అడుగు. ఏ నుంచి తెచ్చినావు? నీకు పైసలు ఎత్తి కదా కోడిని తీసుకురా అని చెప్పు ఇప్పుడే చెప్పు. ఏడికే తెచ్చినావు? ఏడికెళ్ళవలసిన అవసరం నాకేందే? మొన్న ఆయనకు అట్లిత్తుడు తెలిసినాయి పిరికాడని తెచ్చి బైక్ ఇరికమైన ఉల్లార వచ్చిన ఇలా కోడి వచ్చింది బుక్కింది కాలు దారా బాగా కాపాడదామంటే నాకేమో ఇది తెచ్చిపాడు కదా. అది నేను 20 నిమిషాలు మా దాంట్లో అయినాం. ఏం చేస్తాం దాని ఆయుస్ గాడికే ఉన్నది చచ్చిపోయింది. బాయిలో బకెట్ వేసి తీసి బాలలో చికెన్ సెంటర్ కాడికి పోయి కోడి తీసుకొచ్చిన. ఇది దొంగతనం ఎట్లయితుంది? విన్నావు ఆయన మాటలు? అంటే నేను కోడిని తెమ్మని పైసలు ఇచ్చిన కదా, ఆ పైసలు ఏం చేసినావు? పిచ్చిదానా పైసలు ఇచ్చే దండగా ఆ దేవుడే కనకరించి కోడి తెచ్చి బాయిలేసిండు తినమని. మనకు బాయికి ఉంది కాబట్టి తిన్నాం. అది వాళ్ళ కోడి అని గ్యారంటీ ఉన్నది పక్కల కోడి కావచ్చు. ఆ కోడి నా కోడే. ఇక మాత్రం నీ మొగడు బావి గిరిక మీద గింజలు పోసి నా కోడి బాయిలో పడేటట్టు చేసి కోడి చచ్చేటట్టు చేసిండు. అదంతా పోని నిన్న నాన్న ఇంటికి చుట్టాలెత్త తెచ్చిన కోడి అదెక్కడది అడుగు. అది ఎక్కడ కైనారా కాడ కొనుక్కొచ్చిన మాగా చూసిన నీ పెంటల బూరు నల్ల బూరు. ఆ కోడి నీ దానికి గ్యారంటీ అయింది. నీ పెంట మీద వీకేసిన నల్ల కోడి బూరు నా కోడి. నీ కోడి అది? అవును పెంటలో వారేసిన గజ్జె కూడా నా కోడి కాలేరా గజ్జి కుక్క మొగపడ. అబ్బా అంటే నా పిల్లం కూడా గజ్జి ఉన్నది దానికి కూడా నల్లదారం ఉన్నది అంటే దాన్ని నువ్వు పెంచినట్టే. అవునా బిడ్డ? అవునే అడుగు. అవునక్క ఊళ్ళో అందరికి ప్రేమ ఉంటాయి. ప్రేమ ఉన్న వాళ్ళు అందరూ నల్లదారం కట్టుకొని గజ్జ కట్టుకుంటారు. అంత మాత్రం అది నీదే అవుతుందా?